ముఖ్య అతిథిగా కొల్లు రవీంద్ర గారు వచ్చారు. కొల్లు రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్ బాగున్నారా? బాగున్నారు. ఈరోజు అగ్నికుల క్షత్రియ భవన నిర్మాణం విజయవాడలో మరి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఎన్నో సంవత్సరాల కళ, ఎందుకంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్లో ఒక ప్రైవేట్ బిల్డింగ్లో అక్కడ కార్యకలాపాలు జరుగుతూ ఉండే. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విజయవాడలో కూడా ఒక కార్యాలయం కావాలని చెప్పి మరి పెద్దలందరూ కూడా మరి తలచినప్పటికీ దాదాపు 7-8 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు ఒక రూపం రావడం. మరి దీనికి ప్రధాన కారణం మరి బర్రె ప్రసాద్ గారు, మా అధ్యక్షులు. వారు బిల్డింగ్ నిర్మాణంలో కీలక పాత్ర తీసుకుని అందరినీ కూడా భాగస్వామ్యం చేసి అగ్ని వన్యకుల క్షత్రియ భవన నిర్మాణం ఇక్కడ చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పెద్దలు కొండబాబు గారు, అలాగే మల్లాడి కృష్ణారావు గారు, స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు, అదేవిధంగా గద్దె రామ్మోహన్ గారు, అలాగే బొమ్మిడి నాయకర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరొకసారి రాబోయే కాలంలో ఇక్కడి నుంచి ఎవరన్నా వచ్చినా కూడా స్టే చేయడానికి కూడా ఇక్కడ వసతి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఏదైనా దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు ఇక్కడ కార్యాలయం నుంచి సంపూర్ణ సేవలు అందించడమే కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో వాటి మీద కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నతమైనటువంటి చదువులకు వెళ్ళడానికి కూడా పిల్లలకి ఇక్కడి నుంచి సహాయ సహకారాలు అందించే కార్యక్రమం జరుగుతూ. మరొకసారి పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తారు. అగ్నికుల క్షత్రియులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుందో, మీరు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు? డెఫినెట్గా ఉంటుంది. ఇవాళ చూసాం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇవాళ మేము ఇంతమంది శాసనసభ్యులు ఉన్నా ఇవాళ ప్రతి గవర్నమెంట్లో కూడా మంత్రిగా ఉన్నాం. ఆ రోజున మామయ్య గారు ఎమ్మెల్యే ఫస్ట్ టైం గెలిచిన ఆయనకి వెంటనే మంత్రి పదవి ఇచ్చారు. అలాగే మరి నేను కూడా 2014 ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా నాకు ఫస్ట్ టైం మంత్రి పదవి ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మరి ఈరోజు మళ్ళీ కొత్త ప్రభుత్వంలో కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఇవాళ వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ కూడా పెట్టి మరి కార్పొరేషన్ అధ్యక్షులుగా మరి మాకు అత్యంత ఆప్తులు రాజన్ గారిని కూడా మరి దానికి అధ్యక్షులుగా పెట్టారు. అలాగే పాపారావు గారిని కూడా అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్కి వారిని కూడా పెట్టడం కూడా జరిగింది. మిగతా అన్ని వర్గాలకు కూడా ఇవాళ ఒక్క మత్స్యకార వృత్తే కాదు, అనేక వృత్తుల్లో ఉన్నారు. అలాగే ఉన్నత విద్యలు చదువుకోవడానికి కూడా అనేక మంది ముందుకు వస్తున్నారు. వారందరూ కూడా ప్రభుత్వ పరంగా ఇవాళ కార్పొరేషన్ నుంచి సహాయ సహకారాలు అందించడమే కాకుండా బీసీ కార్పొరేషన్ ఉంది. అలాగే ప్రభుత్వ పరంగా ఇవాళ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తుంది, వాటిలో ఏర్పాటు చేయించడం. అలాగే లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు అసలు కనీసం సబ్సిడీలు కూడా తీసుకురాలా. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఇన్సెంటివ్స్ ఉంటాయి, అవి కూడా చేయని కారణంగా అనేక రకాలుగా మేము గతంలో నష్టపోవడం జరిగింది. ఇవాళ అవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించుకుంటూ రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సపోర్ట్తో, అలాగే పెద్దలందరి సపోర్ట్తో ఎవరైతే వెనకబడినటువంటి ఈ అగ్నికుల క్షత్రియ వన్యకుల క్షత్రియ వర్గాలను కూడా అభివృద్ధిలోకి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సరే, ఇదంతా సొంత డబ్బులతో కట్టుకున్నారు. వీరి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా జిల్లాల నుంచి కూడా ఒకటి పెట్టాలని ఒక డిమాండ్ చెప్తున్నారు. అలాగే గతంలో మనం రాజోల్లో పెట్టినప్పుడు అక్కడ భవన నిర్మాణానికి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేసి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అన్ని రకాలుగా కూడా అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన స్థలాలు కేటాయింపు చేయించుకొని కార్యాలయాల నిర్మాణం అంటే కార్యాలయాలు కాదు, అవి ఆ సామాజిక అభివృద్ధి కోసం ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకటే పెట్టి దాంట్లో అందరికీ కేటాయించడం ఎట్లా అనేది ఒక ఆలోచన చేసి, ఎందుకంటే అది రైతులు ఇచ్చినటువంటి భూములు, అక్కడ ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో ఇచ్చినటువంటి భూములు కాబట్టి తప్పకుండా మరి అవకాశం ఉంటే తప్పకుండా ఏర్పాటు చేయడానికి తప్పకుండా సహాయ సహకారం. అయితే బీసీలందరూ కలిపి ఒకటి భవనం ఏర్పాటు చేద్దాం అనేది ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నారు, అని ఆలోచిస్తూ ఉన్నారు. దాని ప్రకారంగా అవకాశాన్ని బట్టి చేద్దాం. అదేవిధంగా ఈ బోట్స్మెన్ సొసైటీలో కూడా కమ్యూనిటీకి ప్రాధాన్యం ఇస్తే బాగుంటుంది. బోట్స్మెన్ సొసైటీలో దీనికి సంబంధించి ఇస్తున్నారు. బోట్స్మెన్ సొసైటీస్ నడిపేది వాళ్ళే కదా, వాళ్ళకి ఇస్తున్నాం. సార్, ఇది అగ్రికల్చర్ క్షేత్ర 39 చూస్తే కదా, మొన్నే కదా బడ్జెట్ అయింది. బీసీ విభాగానికి 39,000 కోట్ల రూపాయలు ఫస్ట్ టైం కేటాయించింది గవర్నమెంట్. గతంలో లేదు. లాస్ట్ 5 years మీరు అడగలేదే మరి.
ఇవాళ చెప్పదండి లాస్ట్ 5 years ఒక్క పైసే వాళ్ళ కార్పొరేషన్ ఇవాళ 39,000 కోట్ల రూపాయలు బీసీ వర్గాల కోసం బడ్జెట్లో పెట్టడం జరిగింది. దాన్ని అన్ని సామాజిక వర్గాలకి జనాభా ప్రాతిపదికన డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది.